నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన హోళీ పర్వదినం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, హోళీ పండుగలో ఉన్న అంతరార్థం ఏంటో, హోళీ పండుగ ద్వారా ఎటువంటి సందేశాన్ని స్వీకరించాలో పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి తిథిని హోళీ పూర్ణిమ లేదా కాముని పూర్ణమి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పరమేశ్వరుడు కాముడిని అంటే మన్మధుడిని దగ్ధం చేసి అరిషడ్వర్గాలని జయించాలనే అద్భుతమైన సందేశం ఇచ్చిన రోజే ఈ హోళీ పర్వదినం. హోళీ పర్వదినం నాడు రాధాకృష్ణులు ఒకరి మీద ఒకరు రంగులు కలిపిన నీళ్లను పోసుకున్న రోజు కనుక రంగులు కలిపిన నీళ్లు చల్లుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అలాగే హిరణ్యకశిపుడి సోదరి అయినటువంటి హోళిక మరణించిన రోజు కనుక ప్రజలు ఆనందంతో రంగులు కలిపిన నీళ్లు చల్లుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. హోళీ పర్వదినం నాడు ఉదయం పూట మహాలక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథంలో వివరించడం జరిగింది. అందువల్ల ఈరోజు ఉదయం పూట మహాలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కానీ కనకధారా స్తోత్రాన్ని కానీ పారాయణ చేసినట్లయితే సమస్త ఐశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే డోలి అంటే ఉయ్యాల అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మను మొదటిసారిగా ఊయలలో వేసిన రోజు కూడా ఈ హోళీ పర్వదినమని నిర్ణయ సింధు అనే గ్రంథంలో వివరించడం జరిగింది. అందువల్ల ఈరోజు శ్రీకృష్ణుడి డోలోత్సవాన్ని జరుపుకోవటం ద్వారా శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఊయలలో వేసి స్వామివారికి ఊయల సేవ నిర్వహించటం ద్వారా శ్రీకృష్ణుడి కృపకు చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు అయ్యప్ప స్వామి పంబలరాజుకు కనపడిన రోజుగా కూడా శాస్త్రాలలో వివరించడం జరిగింది. అందువల్ల అయ్యప్ప స్వామి ఆరాధన కూడా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను పూజించడంతో పాటుగా ప్రత్యేకంగా శివారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఈశ్వరుడిని తుమ్మి పూలతో మారేడు దళాలతో పూజించటం, శివాభిషేకం చేయటం, అలాగే స్వామివారికి చిమ్మిల్ని నివేదన చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన విభూతి పండ్లను కానీ శివస్తోత్రాలు ఉన్న పుస్తకాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. ప్రధానంగా లింగ పురాణం దానం ఇస్తే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. అలాగే హోళీ పర్వదినం సందర్భంగా ఈరోజు సాయంకాలం స్నానం చేసిన తర్వాత మీ గృహం ముందు భాగంలో ఎండిపోయిన కర్రలు, ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలు వీటన్నిటిని కుప్పగా పోసి మంటలు వేయాలి. ఆ తర్వాత డుంఢి అనే రాక్షసిని సంహరించటానికి సంకేతంగా చిన్నపిల్లలకు సంభవించే దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలను తొలగింపజేయటానికి ఈ మంటలు వేసేటటువంటి ఆచారం మొదలైంది. అందువల్ల ఈ మంటలు వేసే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎండిపోయినటువంటి కర్రలు, ఆవు పేడతో తయారు చేయబడిన పిడకలు వీటిని గృహం ముందు భాగంలో కుప్పగా పోసి మంటలు వేయాలి. అలా మంటలు వేసే సమయంలో హోళిక అనే పేరు కలిగినటువంటి శక్తిని మంటల ముందు స్మరించుకొని 3 సార్లు ఆ మంటల చుట్టూ ప్రదక్షిణలు చేయాలని ధర్మసింధు అనే గ్రంథంలో వివరించడం జరిగింది. అందుకే ఓం హోళికాయై నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ ఆ మంటలు మండిన తర్వాత వచ్చే బూడిదను కొద్దిగా పిల్లల నుదుటన అలా రాసినట్లయితే చిన్నపిల్లలకు సంభవించేటటువంటి బాలారిష్ట దోషాలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని గృహంలో పిల్లలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి హోళీ పర్వదినం నాడు సంధ్యా సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటించాలి. అందువల్ల అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకోమని చెప్పటానికి సంకేతమైన ఈ హోళీ పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ కూడా మహాలక్ష్మీదేవిని పూజించండి. ఉదయం పూట మహాలక్ష్మీదేవి స్తోత్రాలను పారాయణ చేయండి. అయ్యప్ప స్వామిని ఆరాధన చేయండి. శ్రీకృష్ణ పరమాత్మ డోలోత్సవాన్ని నిర్వహించండి. ఈశ్వరుడిని తుమ్మిపూలతో మారేడు దళాలతో పూజించి స్వామికి అభిషేకం చేయండి. ఈశ్వరానుగ్రహానికి పాత్రలు కండి. సాయంకాలం పూట గృహం ముందు భాగంలో మంటలు వేయండి. హోళిక అనే పేరు కలిగినటువంటి దేవతను స్మరించుకోండి. మీ గృహంలో పిల్లలందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి నాంది వాక్యం పలకండి. రేపటి శుభయోగం శీర్షికన వసంతోత్సవం సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తప్పులొనర్చువేళ అది తప్పనితో పదు, పెద్దలెంతగా చెప్పిన బోధ కాదు. తను చేసిన తప్పున ముప్పుగల్గుచో
అప్పుడు తప్పుదా నెరుగు అద్దియు కొంత వివేకశాలియే ఎప్పటికిన్ స్వదోషము గ్రహింపడు మూర్ఖుడు శ్రీ జనార్దన. ఓ జనార్దన స్వామి, తప్పులొనర్చువేళ అది తప్పని తోచదు. ఈ లోకంలో మానవులకి తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అనేటువంటి భావం తోచదు. వారు చేయవలసినటువంటిది చాలా అవసరమని, అలా చేయకపోతే కష్టమని కూడా అనిపిస్తూ ఉంటుంది. పెద్దలెంతగా చెప్పిన బోధ కాదు, నువ్వు ఆ దారిలో వెడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అనుభవజ్ఞులు గురువులు చెప్పినా సరే అది అర్థం కాదు. తన చేసిన తప్పున ముప్పు కలుగుచో అప్పుడు తప్పుతా నెరుగు. వాడు అందరూ వద్దన్నా సరే వాడనుకున్న దారిలో ముందుకు వెళ్ళి అక్కడ దెబ్బలు తిని అప్పుడు తను చేసింది తప్పు అని తానే తెలుసుకుంటాడు తప్పితే ఇతరులు చెప్పినందువల్ల ఇది తప్పు అని మాత్రం ఎవడూ తెలుసుకోడు. అద్దియు కొంత వివేకశాలియే. ఇలా తను చేసిన పొరపాటు వల్ల దెబ్బతిని తాను చేసింది తప్పు అని గ్రహించటం కూడా వివేకశాలికి మాత్రమే సాధ్యమవుతుంది. వివేకం లేనివాడు ఇలా తప్పు జరగటానికి కారణం మరెవరో అని భావిస్తాడు. అప్పుడు కూడా ఎప్పటికిన్ స్వదోషము గ్రహింపడు మూర్ఖుడు. ఎప్పటికీ కూడా తను అనుకున్నది చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది తప్పు ఒప్పు అనేటువంటి ఆలోచన ఉండదు. తనలో ఉండేటువంటి దోషాన్ని ఎప్పటికీ కూడా మూర్ఖుడు తెలుసుకోలేడు. కనుక ఇటువంటి మూర్ఖత్వాన్ని మా నుండి తొలగించు, మాకు వివేకాన్ని కలిగించు. తప్పునొనర్చు వేళనది తప్పని తోచదు, పెద్దలెంతగా చెప్పిన బోధ కాదు. తన చేసిన తప్పున ముప్పు గల్గుచో అప్పుడు తప్పుతా నెరుగు. అద్దియు కొంత వివేకశాలియే ఎప్పటికిన్ స్వదోషము గ్రహింపడు మూర్ఖుడు శ్రీ జనార్దన. ఓం నమో నారాయణాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ద్వావంభసి నివేష్టవ్యౌ గళే బద్ధ్వా దృఢాం శిలాం ధనవంతమదాతారం దరిద్రంచాతపస్వినం. విదురుడు ఈ శ్లోకంలో తీవ్రమైన పదజాలంతో నిందిస్తున్నాడు ఇద్దరిని. సామాన్యంగా విదురుడు చాలా సౌమ్యంగా మాట్లాడే స్వభావం గలవాడు. ఈ శ్లోకంలో మాత్రం ఇద్దరిని మెడకి పెద్ద రాయి కట్టి నీళ్ళలో పడేయాలండి అంటున్నాడు. గళేబద్ధ్వా దృఢాంశిల, పెద్ద రాయి కట్టి నీళ్ళలో వేసేయాలి మళ్ళీ లేవకుండా. ఎవరు వాళ్ళిద్దరు అంటే ధనవంతం అదాతారం, ధనవంతుడయ్యుండి దానం చేయకుండా ఉండేవాడు మొదటివాడు. రెండోవాడు ఎవడంటే దరిద్రంచ అతపస్వినం, దరిద్రుడయ్యుండి తపస్సు చేయకుండా ఉండేవాడు. ఇది తీవ్ర పదజాలంతో కూడా నిందతో ఉన్నప్పటికీ కూడా దీంట్లో రెండు రహస్యాలను దాచిపెట్టాడు ఆయన. ధనం ఎందుకు ఇస్తాడో అని కిందటి వారం కూడా మనం చెప్పుకున్నాం. భగవంతుడు అధిక ధనం ఎందుకు ఇస్తాడంటే దానం చేసేందుకోసమే ఇస్తాడు అని పూర్వమే చెప్పుకున్నాం. మరి దారిద్ర్యం ఎందుకు ఇస్తాడు అంటే ధనం ఉంటే వ్యవహారాలు ఉంటాయ్యా, వ్యవహారాలుంటే తపస్సు చేయలేవయ్యా, అందుకోసం తపస్సు చేసే విశ్రాంతి కలిగేందుకోసం నీకు బహుమతిగా దారిద్ర్యం ఇవ్వబడుతోంది. ఇది ఒక బహుమతి తప్పితే శాపం కాదు. అది చాలామంది గ్రహించరు. దారిద్ర్యంతో కుంగిపోతారు మానసికంగా, ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? సముద్రంలో పారేయమంటున్నాడు రాయి కట్టి. అంటే ఏం బోధిస్తున్నాడు? ఎప్పుడైతే నీకు దారిద్ర్యం వచ్చిందో వెంటనే నువ్వేం గ్రహించాలంటే అయితే మనకి విశ్రాంతి వచ్చింది, మనకి కేవలం కుటుంబ పోషణ వరకు సంపాదించుకుంటే చాలు, ఇక ఇతర వ్యవహారాలు మనకేమీ లేవు. ఈ మిగిలిన సమయంతో ఏం చేయాలి? భగవత్ సేవలో, భగవత్ కైంకర్యంలో, భగవత్ చింతనలో, భగవత్ తపస్సులో దాన్ని వినియోగం చేయాలి. ఆ రకమైన ఆలోచన చేసిన వాడే సరైన ఆలోచన చేసినవాడు. అలాగే ధనవంతుడు ఉన్నాడే వాడు దాతగా ఉండాలి. బాగా ధనం ఉండి వాడు దాత కాకపోతే వాళ్ళని
తీవ్రవాదులు వాళ్ళు కూడా వెంటబడి సంహరించేస్తారు. అక్కడ దాకా అక్కర్లేదయ్యా, రాజే పనిచేసేయచ్చు అంటున్నాడు విదురుడు. ఎందుకని? ఇదివరకే ఈ 2 పాటలు ఇంచుమించు చెప్పాడు. ధనవంతుడు దానం చేయాలి, లేనివాడు తపస్సు చేయాలని విషయాలు వెనకాల సూక్తులు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు చెబుతున్నాడంటే అభ్యాస అంటారు దీన్ని, పునరుక్తి. పునరుక్తి ఎందుకు చెబుతారంటే విషయం దృఢంగా ఉండడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఎందుకంటే బాగా దృఢంగా చెప్పడం కోసం. ఉపక్రమోపసంహారౌ అభ్యాస అపూర్వత అర్థవాదోపపత్తి చ షడ్భిస్తాత్పర్య నిర్ణయ అని ఒక శ్లోకం. 6 రకాలైనటువంటి విధానాలతో చెప్పేవాడి హృదయంలో ఏముందో ఆ తాత్పర్యాన్ని నిర్ణయం చేయవచ్చు. వాటిలో అభ్యాసం చాలా ప్రధానమైంది. విదురుడు పునరుక్తి చేసి మరీ ఈ విషయం చెబుతున్నాను కనుక దాని దరిద్రులంతా కూడా బాగా గమనించుకోవాలి. సరైన సంపాదన లేని వాళ్ళు ఇది బాగా గమనించుకోవాలి. మిగులు సమయం అంతా కూడా మనం భగవత్ సేవలో వినియోగిస్తున్నామా లేదా? ధనవంతులంతా బాగా ఆలోచించుకోవాలి. మిగులు ధనం అంతా మనం సద్వినియోగం చేస్తున్నామా లేదా? ఈ 2 రకాల జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు స్వర్గస్యోపరితిష్టత, స్వర్గం కంటే పై స్థానానికి వెళ్ళిపోతారు. లేకపోతే గళేబద్ధ్వా దృఢాంశలాం కంఠాలను మెడలో రాయిగట్టి సముద్రంలో వేయడానికి తగినటువంటి వాళ్ళు వీళ్ళు అని తీవ్ర పదజాలంతో విదురుడు హెచ్చరిస్తున్నాడు. కనుక మనమంతా కూడా ఈ 2 సూత్రాలను జీవితంలో అన్వయించుకుని జీవితాలను సఫలం చేసుకుందాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:21. తిథి పూర్ణిమ రాత్రి 8:26 వరకు. నక్షత్రం పుబ్బ సాయంకాలం 5:43 వరకు. వర్జం రాత్రి 1:13 నుంచి 2:53 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:34 వరకు. అమృతకాలం ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రావుకాలం ఆదివారం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం హోలీ. ఈటీవీ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు. ఈ హోలికోత్సవం మనం జరుపుకునే విధానంలో హోలిక అనేటువంటి ఆవిడ హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు. ప్రహ్లాదుణ్ణి చంపమని ఆమెను నియమించాడు. ఆమె యొక్క వరం ఏమిటంటే ఎవరైనా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే వాళ్ళు దహనం అయిపోతారు. అందుకని ప్రహ్లాదుడిని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ప్రహ్లాదుడు ఏమీ కాలేదు, ఆమె దహనం అయిపోయింది. దాన్నే హోలికా దహనం అని తర్వాత ఉత్సవం అని చేస్తూ ఉంటారు. అయితే ఈ ఉత్సవాన్ని మనం చూసి ఏం నేర్చుకోవాలి అంటే, సజ్జనులకు అపకారం తలబెట్టిన వారు తామే నష్టపోతారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది. అలాగే ఈ రోజున మనం పూర్ణిమకు సంబంధించినటువంటి సముద్ర స్నానం చేయడం, అలాగే పూర్ణిమ హోమాన్ని జరిపించుకోవడం, ఊయలలో ఉన్న గోవిందుణ్ణి దర్శనం చేయడం. నిజానికి మనం కనుక ప్రతిరోజు డోలోత్సవం ఆ భగవంతునికి చేసినట్లయితే మోక్షం సిద్ధిస్తుందని చెప్పారు.
అటువంటి ఆనందప్రదమైనటువంటి ఆ ఊయలలో ఉన్న కృష్ణుడిని చూడడం, అలాగే బ్రహ్మ సావరణిక మన్వాది కావడం వలన పితృదేవతారాధన చేయడం, దానివల్ల సత్సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన వారికి సంతానం అభివృద్ధిలోకి వస్తారు, మంచి సజ్జనులుగా సమాజానికి ఉపకరించేవారుగా వృద్ధి చెందుతారు. ఈ కార్యక్రమాల వల్ల పరిపూర్ణమైన పుణ్యాన్ని పెంచుకుంటూ ఆనందాన్ని సాధించుకోగలుగుతాం. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయడం, తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న వేళ సూర్యారాధన చేయడం, ఏకభుక్తం అంటే ఒక పూటే భోజనం చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే శుభ కార్యక్రమాలు. నేటి ఆణిముత్యాలు. నేను కోరినవి ఏవి నాకు దక్కలేదు, కానీ నాకు అవసరమైనవన్నీ లభించాయి. ఇదే ప్రార్థనా ఫలితం. మనం చేసే పనులన్నింటికీ విధిని బాధ్యత వహించమనడం ఎంతవరకు సమంజసం? ఈరోజు విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. దేశంలోని ప్రసిద్ధ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విలక్షణమైన రీతిలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న గర్భాలయమంతా మహిళా భక్తులతో నిండిపోయి ఇక్కడ భక్తులు అవ్యాజమైన భక్తితో అమ్మవారి పట్ల అనంతమైన విశ్వాసాలను ఉంచి గర్భాలయంలో ముందుకి కదులుతారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. గర్భాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇతర ఆలయాల్లో మల్లే కాకుండా ఇక్కడ అమ్మవారిని స్వయంగా తాకి సేవించుకునే మహద్భాగ్యం లభిస్తుంది. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః
క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ. ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. జ్యోతిష్శాస్త్రపరంగాను పురాణపరంగా కూడా దీనికి అనేక విశేషములు ఉన్నాయి. ఫాల్గుణ మాసం కూడా మాఘమాసం తర్వాత వచ్చేటువంటి ఒక పవిత్రమైన మాసంగా చెప్పబడుతున్నది. అసలు ఏ మాసానికి ఆ మాసం ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతిరోజు మంచి రోజే, కానీ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. మాసముల్లో కానీ తిథుల్లో కానీ ఇతరత్ర యోగ కరణాల్లో కానీ ఈ ప్రత్యేకత చెప్పబడుతున్నది. అలాగే ఫాల్గుణ మాసం విశేషంగా విజయమాసంగా భావించవచ్చు. ఎందుకంటే ఫల్గుణ నక్షత్రం అది విజయానికి సూచన. పై ఫల్గుణ మాసంలోనే ఈ పూర్ణిమ నాడు క్షీరసాగరం నుంచి మహాలక్ష్మీదేవి ఉద్భవించింది అనేటువంటి కథ పురాణాల్లో చెప్పబడుతున్నది. మరికొన్ని గ్రంథాల్లో పాల్గొన బహుళ విధి నాడు లక్ష్మీ జయంతి ఆరాధన చేయాలని చెప్తారు. ఈ రెండిట్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ చక్కగా సమన్వయం చేసుకోవచ్చు. దీనిలో క్షీరసాగర సమయంలో అమ్మవారు ఉద్భవించాక మొత్తం 3 ఘట్టాలు జరిగాయి. అమ్మ పట్టాభిషేకం, అమ్మవారు విష్ణువుని స్వయంవరం చేయడం, తర్వాత లక్ష్మీనారాయణ కళ్యాణం. 3 భాగాలు ఉన్నాయి ఇందులో. ఈ 3 భాగాలు ఉన్నాయి కనుక పూర్ణిమ నుంచి విధి వరకు ఉన్న భావాన్ని మనం కలుపుకోవచ్చు. కనుకనే ఈ రోజున ఆరాధించడం కూడా విశేషం. ఎందుకంటే పూర్ణిమ అనబడే పూర్ణతిథి నాడు లక్ష్మీ ఆరాధన చాలా శ్రేష్టము. చంద్రాం చంద్ర సహోదరీం అని లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఆవిడ చంద్రస్వరూపిణి, ఆహ్లాద స్వరూపిణి అర్థం. చంద్ర శబ్దానికి ఆహ్లాదము కలిగించువాడు అని అర్థం. అదేవిధంగా ఈవిడ చంద్ర అని దీర్ఘం పెడితే అమ్మ యొక్క నామమే అవుతుంది. చంద్రకళా స్వరూపిణి తల్లి. కనుకనే ఇక్కడ చంద్రుడు పూర్ణ కళలతో ఉన్నటువంటి పూర్ణిమ నాడు ఆ తల్లిని ఆరాధించడం కూడా శ్రేష్టమే. దీనికి సంబంధించిన కథాపరంగా మనం చూస్తే దాన్ని ఉపాసనాపరంగా అన్వయించుకోవచ్చు. ఈ రోజున ప్రత్యేకించి మహాలక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో ఆరాధన చేసుకోవడం, వారి వారి యొక్క సాధ్యాసాధ్యాలు బట్టి లక్ష్మీ సహస్రనామంలో అష్టోత్తర శతనామాల్లో బహుపర్యాయములు చదువుకోవడం అనేది ప్రధాన ఉద్దేశం. పైగా మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేన్నైనా మనం సాధించగలం. సంపద, కళ ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపములు, ఆనందప్రదాయిని. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటేనే ఈ జగత్తు శోభిల్లితూ ఉంటుంది. ఆ లక్షణ శక్తి ఆ తల్లి యొక్క స్వరూపము. కనుక లక్ష్మి అంటే లక్షణ శక్తి. అయితే లక్ష్మీనామానికి అనేక రకమైన అర్థాలు చెప్పారు. ముఖ్యంగా విష్ణు పురాణం ఏం చెప్తుందంటే సర్వజగత్తుని చూస్తున్న తల్లి అన్నారు. ఇక్కడ లక్ష్యతే చూస్తున్నది అని అర్థం. ఆ తల్లి చూస్తేనే జగత్తంతా ఉన్నది. ఇక్కడ తల్లి చూపులతో జగత్తు నడుస్తున్నది. కొంతమంది చూస్తూ ఉంటారు కానీ పాపం చూడడంతోనే ఆగిపోతారు. కానీ అమ్మవారు చూస్తే చేసినట్టే లెక్క. ఆ తల్లి యొక్క చూపుల్లోంచి కురుస్తున్నటువంటి శక్తి చేతనే ఈ జగత్తంతా నడుస్తున్నది. అందుకే అమ్మ కటాక్షం, లక్ష్మీ కటాక్షం అనే మాట కూడా మనకున్నది. కటాక్షం అంటే కడగంటి చూపు అని అర్థం. శంకర భగవత్పాదుల వారు అమ్మ యొక్క చూపుల వైభవాన్ని అద్భుతంగా స్తోత్రించారు. ఆ చూపుల్లోంచి సువర్ణ ధారలు కురుస్తున్నాయట. అదే కనకధార స్తోత్రంగా మనకు చెప్పబడుతున్నది. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా అన్నారు. మంగళదేవత అమ్మ అంటేనే మంగళదేవత అనగా శుభములకు తల్లి మహాలక్ష్మి. సృష్టిలో ఉన్న శుభభావనలు, శుభశక్తులు, శుభంకరమైన అనుభూతులు ఇవన్నీ ఒక చోట రాసిపోస్తే వాటి యందు వ్యాపించిన శుభస్వరూపిణి శక్తి మహాలక్ష్మి. ఆ శుభభావాన్నే భారతీయ మహర్షులు లక్ష్మీదేవిగా ఉపాసన చేస్తున్నారు. అదేవిధంగా సూర్యుని యందు వస్తున్నటువంటి ఆ కాంతులు కూడా లక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతూ ఉన్నాయి. చంద్రుని యందు ఉన్న వెన్నెల లక్ష్మీ స్వరూపంగా చెప్పబడుతున్నది. అందుకే సర్వ జగత్తు అమ్మ చూపులతో నడుస్తుంది కనుక ఆ తల్లికి లక్ష్మి అని పేరున్నది. ఇంకొక అర్థంలో సర్వజగత్తు దేనిని చూస్తుందో అది లక్ష్మి అనే మాట చెప్పారు. అందుకే మనకు లక్ష్యం అనే మాట కూడా లోకంలో అంటూ ఉంటాం. లక్ష్యము అంటే ఏది మనకు ప్రధానం అనుకుంటామో అది లక్ష్యం. అలాగే సర్వజగత్తు దేనిని లక్ష్యంగా భావిస్తుందో అదే లక్ష్మి. సర్వజగత్తు దేని లక్ష్యంగా భావిస్తుంది? ప్రతి వాడికి సంపద కావాలి, ఆనందం కావాలి, తనకు అవసరమైనవన్నీ సమకూరాలు అనుకుంటూ ఉంటారు. ఆ అవసరమైనవి, ఆనందకరమైనవి, సంపదలు ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలే. అందుకే అందరి చేత లక్ష్యముగా భావించబడి ఏ సంపత్ స్వరూపుడు ఉన్నదో ఆవిడే లక్ష్మి. ఈ భావన 2 విధములుగా మనం చెప్పుకున్నాం. అమ్మ మనందరినీ చూస్తున్నది, మనమందరం అమ్మ కృప కోసమే చూస్తూ ఉన్నాం. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో లక్ష్యతే మియ్యతే అనయా ఇది లక్ష్మి అని అర్థాన్ని చెప్పారు. అంటే సర్వజగత్తును చూడడమే కాకుండా
చూడడం అంటే ఉరికినే చూడడమా? ఎవరికి ఏం కావాలో ఆ తల్లికి తెలుసు. ఎవడి కర్మ ఏమిటి, ఎవడి గతి ఏమిటి, ఎవడు ఎంత దాన్ని భరించగలడో ఆ తల్లికి తెలుసు. పసిపిల్లవాడు ఆత్రంతో అన్నీ కావాలంటాడు కానీ వాడు ఎంత తినగలడు, వాడికి ఎంత అవసరమో ఆ కన్న తల్లికి ఎలా తెలుసో ఈ సర్వ జగత్తులో ప్రతి వారి అవసరం ఆ తల్లికి తెలుసు. ఆ తల్లికి అన్నీ తెలుసన్న విషయం మనకు తెలిస్తే చాలు, మనం శాంతిగా ఉంటాం. కనుక లక్ష్యతే మీయతే. మీయతే అంటే కొలత పెట్టి ఇచ్చున్నది అని అర్థం. ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. దేశముల కొలత, కాలముల కొలత, అందులో ఉన్న జీవుల కొలత, వస్తువుల కొలత, పదార్థాల కొలత అన్నీ తెలిసిన ఆవిడని మనం కొలత పెట్టలేం, అన్నిటినీ ఆవిడ కొలత పెట్టగలదు. అలాగా కొలిచి ఇచ్చేటువంటి తల్లి గనక ఆవిడని లక్ష్మి అన్నారు. ఇలా లక్ష్మీ నామానికి ఇంత విశేషమైన అర్థం అన్నది. ఇంకొక అర్థంలో లక్ష్యాలక్ష్య స్వరూపాం లక్ష్మీం అన్నారు. లక్ష్య అలక్ష్య. లక్ష్య అంటే గోచరించే ప్రపంచం, అలక్ష్యము అంటే మన కంటికి కనబడని ప్రపంచం. సృష్టిలో రెండూ ఉంటాయి, మన కంటికి కనబడేవి, కంటికి కనబడనివి. ఈ రెండు ప్రపంచముల యందు ఏ చైతన్యం వ్యాపించి ఉన్నదో ఆ తల్లిని లక్ష్మి అని కూడా అంటారు. ఇన్ని అర్థములు ఉన్నాయి కనుకనే లక్ష్మీ నామం ఒక మహామంత్రంగా చెప్పబడుతున్నది. లక్ష్మీదేవిని ఏదో ఒకరోజు ఆరాధించడం కాదు, ప్రతిరోజు నిత్యము ప్రాతకాలం నిద్రలేవడమే మొదటి లక్ష్మీ ఆరాధన. సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేవాలి, అదే లక్ష్మీ ఆరాధన. సూర్యోదయాత్ పూర్వమే తనను తాను శుద్ధి చేసుకోవడం, తన పరిసరాన్ని శుద్ధి చేసుకోవడం అనేది ప్రతివారు చేయవలసిన ప్రథమ లక్ష్మీ పూజ. అది చేస్తేనే సంపదలు ఉంటాయి, ఆనందములు ఉంటాయి, ఉత్సాహాలు ఉంటాయి, పవిత్రత ఉంటుంది, నిర్మలత్వం ఉంటుంది, జీవితంలో పైకి వస్తారు. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అందుకే అనునిత్యం చేయవలసిన ఆరాధన. ప్రత్యేకించి ఈ రోజున పాల్గొన పూర్ణిమ నాడు ఆరాధిస్తున్నాం. దీనికి సంబంధించిన కథలో ఏమిటి అంటే, అసలు అమ్మవారు క్షీరసాగరం నుంచి పుట్టిన తర్వాత విష్ణువుని చేపట్టారు అని అంటాం. కానీ మరి క్షీరసాగరంలో ఉద్భవించక ముందు లక్ష్మీదేవి లేదా? ఏమిటి ఈ కథ? ఈ విషయం మనకి విష్ణు పురాణంలో చాలా చక్కగా చెప్పారు. సృష్టి ఆది యందు నారాయణుడి నుంచి సర్వజగత్తు ఉద్భవించినప్పుడు బ్రహ్మదేవుడు నారాయణుడు ఇచ్చిన శక్తితో అనేక మంది ప్రజాపతులను సృష్టించాడు, మహర్షులను సృష్టించాడు. అందులో భృగు మహర్షి యొక్క పుత్రికగా ఉద్భవించిన ఆవిడ లక్ష్మీదేవి. దక్ష ప్రజాపతి పుత్రికగా అమ్మ ఉమాదేవి సతీనామంతో ఉద్భవించింది. ఆమె శివుని చేపట్టింది. అలాగే భృగు ప్రజాపతికి క్షాతి అనే ఆమె యందు ఉద్భవించినటువంటిది లక్ష్మీదేవి. అందుకే భృగు ప్రజాపతి యొక్క కుమార్తె కనుక భార్గవి అనే పేరు కూడా ఈమెకి చెప్పబడుతున్నది. ఈవిడ విష్ణువుని చేపట్టింది. విష్ణువు దగ్గర ఎప్పుడూ ఉంటుంది కనుక నిత్యలక్ష్మి అని పేరు. ఈ నిత్యలక్ష్మి విష్ణువు యొక్క కృపచేత అనేక మంది జీవులకు లభిస్తూ ఉంటుంది. ఆ లక్ష్మీదేవి విష్ణువు ఎవరి పట్ల దయ చూపిస్తాడో వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. అంతేగాని విష్ణు సంకల్పం లేనిది లక్ష్మీదేవి కృపరాదు, తెలుసుకోవాలి. మనం లక్ష్మీదేవి కావాలనుకుంటాం కానీ విష్ణువు గురించి ఆలోచించాం, కానీ విష్ణువు కృప లేకపోతే లక్ష్మి రాదు. అందుకే సంకల్పస్థానం హృదయం. ఆ కారణం చేతనే విష్ణుమూర్తి హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. విష్ణువక్ష స్థలాలయ అని పేరు. విష్ణు వక్షస్థలంలో ఉండడం. వెంకటేశ్వర స్వామి హృదయంలో కూడా ఆ తల్లిని మనం కొలుచుకుంటూ ఉంటాం. అక్కడ ఉన్నది అంటే అర్థం ఏమిటి అంటే శివుని యొక్క సంకల్పము, విష్ణువు యొక్క అనుగ్రహం ఆ హృదయంలోంచి వస్తుంది. ఆయన హృదయంలో ఉన్న దయే లక్ష్మీదేవి. విష్ణుమూర్తి యొక్క హృదయంలో ఉన్న సంకల్పశక్తి, దయాశక్తి లక్ష్మి అని మనం దీన్ని బట్టి గ్రహించుతున్నాం. కనుకనే ఆ విష్ణు స్వరూపిణి, విష్ణు హృదయ అయిన లక్ష్మీ కృపతే మనము, మన దేశము పవిత్రమైన సంపదతో, ఆధ్యాత్మిక సంపదతో వర్ధిల్లుగాక. సర్వం శ్రీ మహాలక్ష్మీ చరణారవిందార్పణమస్తు. ఆ పాదుకలు తీసుకెళ్లి శత్రుంజయమన్న ఏనుగు మీద పెట్టాడు. ఆ శత్రుంజయమన్న ఏనుగు ఒక్క పట్టాభిషేకమైన పరిపాలకుడే ఎక్కుతాడు అయోధ్యలో. అందుకే రాముడు పట్టాభిషేకానికి పుష్పక విమానం దిగినప్పుడు ఏనుగెక్కలేదు. అంతకుముందే పట్టాభిషేకమైనటువంటి సుగ్రీవుడు ఎక్కాడు శత్రుంజయం మీద. ఆ ఏనుగు మీద సుగ్రీవుణ్ణి తీసుకెళ్లారు. రాముడు రథంలోనే వెళ్ళాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుంజయం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ ఏనుగుని చూస్తే చెప్తాడు రాముడు, ఏనుగు కనపడుతోంది, తెల్ల గొడుగు కనపట్టలేదు. తెల్ల గొడుగు కింద మన తండ్రి గారు కూర్చుంటారు. గొడుగు కనపట్టలేదంటే నా మనసు ఎందుకో దిగులుగా ఉందిరా తమ్ముడా లక్ష్మణ అన్నాడు ఒకసారి దూరం నుంచి సైన్యాన్ని చూసి. అసలు ఆ ప్రేమ, కుటుంబం, అబ్బా ఏమి రామాయణం అండి, మధురాతి మధురమైన కావ్యం. కాబట్టి మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని తత శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారో మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు.
ఏనుగు మీద పెట్టి ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ 2 పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడిని విడిచిపెట్టడం, శత్రుఘ్నుడిని పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి ఎక్కడ 14 ఏళ్లు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమా అని హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చేస్తున్నారు, రేపు పుష్యమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. మరునాడు నువ్వు వానరానివి ఇంకా కనపట్టలేదు, మా అన్నయ్య రాడే అంటారు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా, అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. పుష్పక విమానం భూమి మీద దిగింది. పరుగున పరిగెడతాడు భరతుడు విమానంలోకి. పరిగెత్తి వెడుతూనే అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు, సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ లక్ష్మణుడు, ఆ భరతుడు, అందరూ ఆ అన్న వదిన వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే, ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు. వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని, ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో చెప్పులు ఆ పాదుకలు తొడిగాడు. పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి కోటి సూర్యుల పగిది పుష్పక విమానంలోంచి కిందకి దిగితే శత్రుఘ్నుడు పరుగున వెళ్ళి ఆ జుత్తంతా జులపాలు కట్టేసింది జిల్లేడు పాలకి. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, శిఖతో ఉండేవాడు. మెరిసిపోతూ మహానుభావుడు స్నానం చేసి తమ్ముళ్లతో కలిసి ఆయన రథం ఎక్కితే అక్కడ జరిగింది ఆశ్చర్యకరమైన సందర్భం. సాక్షాత్తుగా యువరాజు కావలసిన వాడు, అప్పటి వరకు రాజప్రతినిధిగా ఉన్నవాడు, ఆయన చెప్పుకున్నాడు, అన్నయ్య నీ రథాన్ని నేను తోలుకుంటానని. పగ్గాలు పట్టుకుని భరతుడు సారథ్యం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు ఇద్దరు పక్కన నించుని ఒకరు వింజామర వేస్తున్నారు, ఒకరు ఛత్రం పట్టారు. పట్టి వెళ్ళిపోతుంటే ఇద్దరు అలోమని ఏడిచారట వెంటనే గుండెలు బాదుకుని. ఎవరో తెలుసా? ఒకటి వానరులు ఏడ్చారు, రెండవది విభీషణుడు ఏడ్చాడు. ఎందుకని? ఆ విభీషణుడికి 2 అన్నలు. ఒకడు రావణాసురుడు, ఏ సామాన్యుడు కాడు, అపారమైనటువంటి వీరుడు. కానీ ఆ అన్నయ్య పక్షాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. రాముడి పంచన చేరాడు. ఎన్నో మాటలు ఇంద్రజిత్ యొక్క రహస్యాలు చెప్పాడు, రావణ రహస్యాలు చెప్పాడు. తన కళ్ళ ముందు అన్నయ్య పడిపోయాడు. అంతటి మహావీరుడు 10 తలలు తెగిపోయి భూమి మీద పడిపోవడానికి కారణమయ్యాడు. ఇంకొక అన్నగారు కుంభకర్ణుడు చచ్చిపోయాడు. పుట్టింది 3, మిగిలింది ఒక్కడు, 2 లేరు పక్కన. ఆ తమ్ముళ్ళు అన్నయ్యను అలా ప్రేమిస్తుంటే, 4 అన్నదమ్ములు కలిసి నడుస్తుంటే, ఏమిటో బతికున్నన్నాళ్ళు కొట్టుకున్నాం, చచ్చిపోయాక చచ్చిపోయాం. ఇప్పుడేది? అన్నయ్య కాళ్ళు పడదామంటే ఏడి? అంతటి కీర్తివంతుడు, అంతటి మహావీరుడు. చెబితే విన్నాడా? వినలేదు. ఆఖరికి కలిసి ఉన్నదే లేదు. కాబట్టి మహానుభావుడు విభీషణుడు ఇచ్చాడు. ఇక మిగిలినది వానరులు ఇచ్చారు. వాళ్ళెందుకు ఏడవడం? అంతటి పరిపాలన చేశాడు, అంతటి పరాక్రమవంతుడు. ఎప్పుడైనా వచ్చి తొడకొడితే బయటికి వచ్చి వెంట తరివి గుహలోకి వెళ్ళి సంవత్సరం పాటు యుద్ధం చేసి చంపాడు. దుర్నిరీక్షుడు. రావణుణ్ణి కూడా తాక్కి చుట్టి సముద్రాల్లో ముంచాడు. అటువంటి వాడు వాలి. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. వద్దు అన్నయ్య, అన్నయ్య నా తప్పు లేదన్నయ్య అని ఏడిచాడు సుగ్రీవుడు. అన్నయ్య నాకు తెలియదన్నయ్య, ఏడాది పాటు గుహ బయట ఉన్నానన్నయ్య, నువ్వు చచ్చిపోయావు అనుకున్నానన్నయ్య, మాట వినపడలేదన్నయ్య, రాక్షసుల అరుపులు వినపడుతున్నాయన్నయ్య, నెత్తురు నురగతో బయటికి వస్తోందన్నయ్య, నన్ను చంపుతారేమోనని గుహకి రాయడ్డం పెట్టి ఇంటికి వచ్చానన్నయ్య, నేను ఎవరికి చెప్పలేదు నువ్వు చచ్చిపోయావని. మంత్రులు పసిగట్టి నువ్వు చనిపోయావనుకుని నాకు పట్టాభిషేకం చేశారు. అన్నయ్య నీ యందు నాకు అన్యభావన లేదు, నువ్వు పట్టాభిషేకం చేసుకో, మళ్ళీ భృత్యుల్లా సేవిస్తానన్నాడు. వినలేదు. వినకుండా కట్టుబట్టతో తరిమేశాడు సుగ్రీవుణ్ణి. ఎంత ఏడుస్తూ తిరిగాడు. రాముడి పాదాలు పట్టుకుని అన్నయ్యని చంపించాడు.
తన కళ్ళ ముందు అంత గొప్పవాడు అన్నగారు చచ్చిపోయి ఏడుస్తూ ఆఖరణ, ఒరే సుగ్రీవా, లేకలేక పుట్టిన కొడుకురా, నా మీద కోపం పెట్టుకోకురా, నీకు కొడుకే కదా, తమ్ముడివి, వీణ్ణి జాగ్రత్తగా చూడరా అని పుత్రవ్యామోహంతో అంగదుణ్ణి అప్పచెప్పి తనకి దేవేంద్రుడిచ్చినటువంటి హారాన్ని తీసి సుగ్రీవుడు మెడలో వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ అన్నదమ్ముల మైత్రి చూస్తూ ఉంటే ఆ వానరులందరికీ ఏడుపు వచ్చింది. అటువంటి వాలి నిజంగా వీళ్ళిద్దరే కలిసి ఉంటే సుందరకాండేది, వాళ్ళిద్దరే ధర్మంగా ఉంటే, వాళ్ళిద్దరే కలిసి ఉంటే ఎంత మన స్థితి ఎలా ఉండేది. విభీషణుడు ఇచ్చాడు. ఛాయాహత్య చేసినందుకు, ఆయన కీర్తి పోయినందుకు రాముడు అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు. బ్రహ్మహత్య ఒక్కటే కాదు, ఛాయాహత్య అంటే అంత కీర్తివంతుడు పోయాడు అపకీర్తితో. రాముడి చేతిలో అన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేయవలసి వచ్చింది. అంతటి మహితాత్ముడు చచ్చిపోయాడు. విభీషణుడు ఇచ్చాడు. బ్రతికుండగా కలిసి ఉండడం చేతకాక దెబ్బలాడుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవద్దు, రామాయణ సారాంశం. దాని వలన ఉపయోగం ఉండదు. ప్రవచనం చేసేటప్పుడు అలా బ్రతకద్దని చెప్పడానికి పనికొస్తుంది. బతికున్న నాళ్ళు ఒక్క పుష్పగుచ్చంలోని పువ్వుల్లా కలిసి ఉండండి అన్నదమ్ములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. భగవంతుడు ఆదేశించినట్లుగా తండ్రికి ప్రేతకర్మలను చేశాడు. అనంతరం వేదవేత్తల ప్రహ్లాదుడిని రాజ్యాభిషిక్తుడిని చేశారు. ఇక రాజ్యం ప్రహ్లాదుడిదే కదా. స్వామి చెప్పాడు కదా ఆజ్ఞ, నువ్వు తండ్రి రాజ్యాన్ని పాలించు, ధర్మంగా ఉండు, సత్యంగా ఉండు, నన్నే స్మరించు, నేనే లక్ష్యంగా ఉండు, అన్ని చోట్ల నన్ను దర్శించు, అందరినీ కూడా భక్తివశంలో ముంచేయి, సత్యరూపంగా ధర్మరూపంగా ఉండు, ధర్మాన్ని మరిచొద్దు, దీనదళితుల్ని ఉద్ధరించు, ఈ విధంగా అన్ని బోధించాడు. నృసింహ రూపంలో ఉన్న శ్రీహరి ప్రసన్నుడై క్రోధాన్ని విడిచిపెట్టి మనోహరమైన ముఖంతో ఉండటాన్ని బ్రహ్మదేవుడు గమనించాడు. అటువంటి వికారమైన రూపం అని చెప్పవచ్చు. అంత భయంకరంగా, అంత కోపంగా, అంత జూలుగా, అసలు అగ్ని రెండు కళ్ళ నుంచి కురుస్తాయున్నాయేమో అనే విధంగా ఉండేటువంటి స్వామి ప్రహ్లాదుడికి వరాలు ఇచ్చిన తర్వాత తన ముఖము చాలా ప్రసన్నతగా అయిపోయింది. దీన్ని బ్రహ్మదేవుడు చూశారు. దేవతలు, మహర్షులు మొదలైన వారితో కలిసి ఆయన పవిత్రములైన వాక్కులతో స్వామిని ఇలా స్తుతించాడు బ్రహ్మదేవుడు. అన్ని దేవతలతో కలిసి వచ్చి స్వామిని దర్శించి స్వామి మీద ఇట్లా స్మరణ చేస్తూ, ఓ దేవదేవా, సర్వేశ్వరుడు అయిన నువ్వే సకల ప్రాణులను సృష్టించావు ప్రభు. ఓ తండ్రి, పాపి అయి లోకాలను ఎంతగానో పీడిస్తున్న రాక్షసుడిని వధించి నువ్వు లోక కళ్యాణాన్ని చేకూర్చావు ప్రభు. నా సృష్టిలోని ఎవరు కూడా సంహరించలేని విధంగా ఈ రాక్షసుడు నా నుండి వరాలను పొందాడు. ఇతడు తపస్సు చేసి యోగశక్తులను సంపాదించుకొని గర్వించాడు. వైదిక ధర్మాలన్నిటినీ నాశనం చేశాడు. కానీ అదృష్టమేమంటే వీడి పుత్రుడే అయిన ఈ చిన్నవాడు సత్పురుషుడు, గొప్ప భగవద్భక్తుడు. ఇతడిని నువ్వు మృత్యువు నుండి విముక్తుడిని చేశావు స్వామి. తన భాగ్యం కొద్దీ ఇప్పుడు ఇతడు నిన్ను శరణు పొందాడు. ఓ భగవంతుడా, మనోనిగ్రహంతో నిన్ను ధ్యానించేవాడివి ఆవిడిని నీ రూపం అన్ని విధాలుగాను స్వామి రక్షిస్తుంది కదా. మనోనిగ్రహంతో నిన్ను ధ్యానించేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా నువ్వే కదా రక్షకుడివి. మృత్యుదేవత సంహరించాలనుకునే వాణ్ణి కూడా
ఈ రూపధ్యానము రక్షిస్తుంది అన్నాడు. నరసింహస్వామి యొక్క రూపధ్యానము వాళ్ళందరినీ రక్షిస్తుంది. అప్పుడు నృసింహ భగవానుడిలా స్వామి ఇట్లా అంటున్నాడు, ఓ పద్మసంభవ, ఇటువంటి వరాలను ఇవ్వకూడదు కదా, ఇష్టం వచ్చిన వరాలు ఇట్లా ఇవ్వటమా? క్రూర స్వభావం గల వారికి వరాలను ఇవ్వటం అనేది పాములకు పాలు పోయటం వంటిది అవుతుంది అని భగవంతుడు బ్రహ్మదేవుడి పూజలను అందుకొని అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. అటువంటి వాళ్లకు వరాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. ఇష్టం వచ్చిన వరాలు అట్లా ఇవ్వటమా నువ్వు? నీ వరాల్లో అంత కాలేనటువంటిది, అంతం కానిటువంటి, అర్థం కానిటువంటి రూపాలతో నేను వచ్చి ఈ రాక్షసుడిని సంహారం చేయాల్సి వస్తుంది. ఒకట రెండా నువ్వు ఇచ్చిన వరాలు అన్ని సందులు మీరుకొని వచ్చాను. నన్ను గురించి నేను ఇట్లా వస్తానని అనుకున్నావా? నీ వరాల్లో చేర్చుకున్నావా? స్తంభం నుంచి వచ్చినటువంటి నరుడు కాదు, అటు సింహము కాదు, అటువంటి వాడు వచ్చి గోర్లతో నిన్ను చంపుతాడు, అట్లేమన్నా అనుకున్నావా నువ్వు? ఏది నీ వరాల లిస్టులో లేదా? అది నీకు అనిపించలేదా? నీకు కనపడలేదా? నీ తపస్సు చేస్తూనే నువ్వు హాయి ఆనందపడిపోయి ఇష్టం వచ్చినట్టు వరాలు ఇచ్చేశావు. ఎంత కష్టపడి మృత్యుకూపం నుంచి వచ్చినట్టుగా ప్రహ్లాదుడు ఎంత కష్టపడ్డాడు చూసావా? ఇదంతా నాకు ఈ రూపం కావాలనా? ఈ రూపాన్ని నేను వేసుకొని రావాలనా? నువ్వు ఇది ఒక్కటి తప్ప అన్నీ ఇచ్చావు కాబట్టి ఈ రూపంతో వచ్చాను. కాదయ్యా, నువ్వు సమయాలు కూడా వదిలేసావు కదయ్యా, పగలు కానీ రాత్రి కానీ. ఏంటయ్యా నీకు పగలు రాత్రి అన్నావు, సంధ్యాకాలం మర్చిపోయావా? ఇంట్లోపల కానీ ఇంటి బయట కానీ ఎక్కడ సంహరిస్తేనేమయ్యా నీకు? ఇంట్లోపల సంహరించకూడదట, మరి ఇంటి బయట సంహరించకూడదట. నేనేం చేస్తూ గడప మీద ఆ గడప మీద కూర్చోవలసి వచ్చింది. గడప మీద కూర్చొని సంహారం చేయాల్సి వచ్చింది. ఎక్కడా పుట్టకూడదు అంటే ఏం చేస్తూ ఉక్కు స్తంభం నుంచి పుట్టాను. ఇట్లా నువ్వు చేయకూడదు, ఇంత అవస్థపడేటట్టుగా చేయకూడదు. అసలు నేను కూడా అవస్థపడ్డానేమో తెలీదు, ఈ రూపంతో రావాలనేముంది? మిగతా రాక్షసులంతా అవలీలగా సంహారం చేయలేదు. నువ్వు వరాలు ఇస్తూ ఉండు, నేను అటు సంహారం చేసుకొని వస్తూ ఉంటాను. ఏంటయ్యా మన ఇద్దరికి అయిదా కాదా? మన ఇద్దరం ఒకటే కదా, ఏంటి ఇట్లా చేస్తున్నావు? ఆ శక్తినంతా ఎవరిచ్చారు నీకు? నేనే కదా. వరాలు ఇచ్చే శక్తి కూడా నేనే కదా. అందుకనే వరాలు ఇచ్చే శక్తి ఇవంతా పెట్టుకొనే నీకు ఇచ్చాను తెలుసా? నువ్వేదో నన్ను పొగుడుతున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసావు కాబట్టే ఈ వరం వదిలేసావు, ఈ రూపం వదిలేసావు కాబట్టి ఆ రూపం తీసుకొని వచ్చాను. తర్వాత ప్రహ్లాదుడు భగవంతుడి అంశావతారాలైనటువంటి బ్రహ్మదేవుణ్ణి, రుద్రుణ్ణి, ప్రజాపతులను, దేవతలను చక్కగా పూజించి తల వంచి నమస్కారం చేశాడు. అంశావతారాలవంతా కూడా పరమాత్ముడు ఒక్కడే, ఒకే అంశ, వేరే అంశ లేదు. కేవలం అంశావతారాలంతే. పరమాత్ముడు పూర్ణరూపుడు. ఇంద్రచంద్రాదులు వీళ్ళందరూ కూడా అంశ అవతారాలంతే. అంతేగాని వాళ్ళెవరూ పూర్ణ రూపులు కాలేదు అక్కడ. వాళ్ళందరూ పూజ అందుకున్న తర్వాత వీళ్ళంతా తల వంచి నమస్కారం చేసి స్వామిని ప్రసన్నం చేసుకొని తర్వాత పద్మాసురుడు అయిన ఆ బ్రహ్మదేవుడు, శుక్రాచార్యుడు మొదలైనటువంటి బ్రహ్మర్షులతో కలిసి ప్రహ్లాదుని దితి ధనువంశీయులైనటువంటి రాక్షసులందరికీ ప్రభువుగా చేశాడు. పట్టాభిషేకం చేశారు. తర్వాత ఆయన దేవతలు కలిసి ప్రహ్లాదుని అభినందించి గొప్పగా ఆశీర్వదించారు. ప్రహ్లాదుడు వారందరినీ పూజించాడు. వారు తమ తమ స్థానాలకు వెళ్ళారు. విష్ణుమూర్తి యొక్క అనుచరులైనటువంటి ఆ జయ విజయులు దితికి పుత్రులై జన్మించిన విధానమిది. వైరబుద్ధితో హృదయమందు శ్రీహరిని స్థిరంగా నిలుపుకొని హరిని స్మరిస్తూ ఉండగా వారిద్దరూ సంహరించబడ్డారు. వేదవేత్తలైన సనకాదులు శాపంతో మళ్లీ వారిద్దరూ కూడా రావణ కుంభకర్ణులనే
రాక్షసులుగా జన్మించారు. ఇంకా అవతారం ఉంది కదా, ఇక మళ్ళీ ఇంకా ఉంది కదా, ఇంకా ఎన్నో 2-3 ఉన్నాయి కదా, మళ్ళీ 2. వారిద్దరినీ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు సంహరించాడు. శ్రీరాముడు తన బాణాలతో వారి గుండెలను చీల్చగా వారు నేల కొరిగి పూర్వజన్మలో లాగానే మనస్సులో హరిని స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టారు. ఇది అత్యంత సూక్ష్మంగా మీకు తెలపడం జరిగింది. గోవిందాయ నమః.